ఇండియా మొత్తం అందరూ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతికి 3 సినిమాలు వచ్చేసినాయి. 3 సినిమాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నాను. కానీ మన కరోనా టైంలో ఎంతో హెల్ప్ చేసిన ఒక యాక్టర్ కమ్ దిల్లున్న మనిషి మన సోను సూద్ గారు నటించిన ఫతహ్ అనే సినిమా రిలీజ్ అయిందండి. యాక్చువల్ ఆ సినిమాకి ఆయన ఫస్ట్ రిలీజ్ వచ్చిన కలెక్షన్స్ మొత్తము ఆయన ఒక పెద్ద సంస్థకి దానం చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సోను సూద్ గారికి. ఆయన సినిమా కూడా ఏ లెవెల్లో ఉందంటే మన ఇండియన్ బెస్ట్ మూవీస్లో ఈ మధ్య రిలీజ్ చేసిన ఐఎంబిడిలో రిలీజ్ చేసిన దాంట్లో చూస్తే కిల్లర్ సినిమా కిల్ సినిమా కానీ మొన్న రిలీజ్ అయిన మార్కో కానీ ఇవి ఇండియన్ బెస్ట్ యాక్షన్ మూవీస్లో టాప్ ఉన్నాయి. దాని ప్రకారం ఈ సినిమా కూడా మన సోను సూద్ నటించిన సినిమా కూడా బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ అండి. యాక్షన్ ఓరియంటెడ్గా చాలా బాగా తీశారు ఫైట్స్ కానీ. దీనికి డైరెక్టర్ కూడా సోను సూద్ గారు. అండ్ సోను సూద్ గారు ఇంత వైలెన్స్గా చాలా బాగా తీశారు. నిజంగా ఇండియన్ ద బెస్ట్ మూవీస్లో కిల్ మూవీ తర్వాత మనకు ద బెస్ట్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీగా సోను సూద్ గారు దీంట్లో. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి నటించిన పిక్చర్ అందరూ చూడాలని నా ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే సోను సూద్ గారు మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామందికి కరోనా టైంలో ఆదుకున్నారు. అలాంటి వ్యక్తికి సినిమా హిట్ అయితే ఇంకా నలుగురికి ఉపయోగపడతారని నా అభిప్రాయం అండి. ఆ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా హిందీలో బాలీవుడ్లో ఇప్పుడున్న టాప్ సినిమాల్లో మొత్తం 6 crores 7 crores అలా కలెక్ట్ చేస్తుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సోను సూద్ గారు నటించిన పిక్చర్ అందరు మనం తెలుగు వాళ్ళు కూడా చూస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ అంతా మన తెలుగు సినిమాలు హవానే నడుస్తుంది కాబట్టి ఇంకొంచెం హిందీ సినిమా అయినా అది మన సోను సూద్ గారు ఇక్కడ అందరినీ ఆదరించడం జరిగింది కాబట్టి ఆయన సినిమా కూడా మనం చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. బాయ్.